చదవాలి చదవాలి చదవాలి, ధ్యానించాలి. ఖాళీ దొరికిందా? దేవుని సన్నిధి ప్రార్థన తోటకి వెళ్ళిపోవాలి, అక్కడ గడపాలి. మందిరానికి రావాలి, ఇక్కడ గడపాలి. ఖాళీ దొరికిందా? అదే ధ్యాసలో ఉండాలి. అలా ఎవరు దేవుని వాక్కు చేత, ఆత్మచేత, వాక్కు చేత, ఆత్మచేత, వాక్కు చేత, ఆత్మచేత అభిషేకంతో నింపబడతారో ఎంత దీవెనకరంగా తయారవుతారో మీకు తెలియదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? మొదటి ప్రశ్న అయిపోయింది. ఇంకొక ప్రశ్న అడిగి ముగిస్తా. ఇప్పుడు అబద్ధం ఆడకూడదు. మళ్ళా నాకు మీరు నిజం చెప్పాలి. ఓకేనా? అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పాలి. యేసు ప్రభు నుండి అనేకం పొందగోరి మనం వస్తున్నామా? మన సమస్యలకి పరిష్కారం, బాధలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, శోధనల నుంచి విడుదల పొందగోరి మనం వస్తున్నామా? అబ్బే ఇవన్నీ కాదండి, కేవలం ఆయన్ని ప్రేమించే వస్తున్నామా? ఆయన్ని ప్రేమించే వస్తున్నామా? రెండు మాటలు. ఇందులో నిజం చెప్పండి. మీరు ఆయన్ని ప్రేమించి, కేవలం ఆయన్ని ప్రేమించి వచ్చేవాళ్ళు ఎంతమందో చేతులు ఎత్తండి. కదిలించండి చేతుల్ని, దించండి. అన్న ఆ ప్రేమ, ఈ మాటలు నువ్వు చెప్పేది ఏందో మాకు తెలియదులే, కానీ అప్పులైపోయినాయి అన్న. ఇంక ఎవడు ఇచ్చే మార్గం కూడా లేదు. ఎట్ట బయటపడతాం అర్థం కావట్లేదు. దేవుడి సన్నిధి కన్నా వస్తే దేవుడన్నా వాటి నుంచి దారి చూపిస్తాడు, బయటపడే దారి అని వచ్చాము. జబ్బుతో వచ్చాము, సమస్యతో వచ్చాము, ఇబ్బందితో వచ్చాము, వీటి నుంచి పరిష్కారం వెతుకుతూ వచ్చాము అన్నోళ్ళు చేతులు ఎత్తండి. అన్న చాలా నలుగుతున్నాం అన్న, సతమతం అవుతున్నాం, సమాధానం నా ప్రభు దగ్గర ఉందని వచ్చామన్న అన్నోళ్ళు. రైట్. మీరు కోరినట్లే మీరు ఎదుర్కొంటున్న శోధనలన్నిటిలో నుండి నా తండ్రి యేసు నామములో మీకు విడుదల కలుగునుగాక, విడుదల కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. మీ మీదున్న రుణభారాలు కొట్టివేయబడునుగాక. మీరు అనుభవిస్తున్న ఆ శోధనల నుండి నా తండ్రి మీకు యేసు నామములో విడుదల కలిగించునుగాక. ఇప్పుడు ముందు చేతులు ఎత్తిన వాళ్ళు అనుకుంటారు, ఇదే ముందు నేను తొందరపడి చేతులు ఎత్తాను, శుభ్రంగా ఈ దీవెనలని నాకు వచ్చేయిగా అనుకుంటారు. ఒక మాట, ఇప్పుడు అసలు దేవుడు ఏం ఆశిస్తున్నాడు? దేవుడు ఆయన చేసే అద్భుతాలు చూసి, ఆయన చేసేటువంటి స్వస్థత కార్యాలు చూసి, ఆయన చేసే సహాయాలు చూసి నువ్వు కూడా పొందటానికి నువ్వు ఆయన దగ్గరకు రావాలనేది దేవుడు ఆశిస్తున్నాడా, లేకపోతే మరేదన్నా ఆశిస్తున్నాడా అనేది ఒక ప్రశ్న మనం వేసుకుంటాం. మనం ఆయన చేసేవి చూసి ఆయన దగ్గరికి రావాలని దేవుడు ఆశించినట్టయితే మనందరి కళ్ళ ముందు కుప్పల తెప్పలుగా అద్భుతాలు చేసేవాడు. ఆ దెబ్బకి కుప్పల తెప్పలుగా జనాలు కూడా తెంపు లేకుండా కనపడేవాడు. కానీ కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతున్నాయి, కొన్నిసార్లు ఆశ్చర్యకరమైన శోధనలు కలుగుతున్నాయి. కొన్నిసార్లు అద్భుతాలు జరుగుతున్నాయి, కొన్నిసార్లు కళ్ళ ముందు ప్రాణాలు కూడా పోతున్నాయి. కొంతమందినేమో చచ్చే వాళ్ళని బతికిస్తున్నాడు, కొంతమంది బతికున్న వాళ్ళని మరణానికి అప్పగిస్తున్నాడు. మన కళ్ళ ముందు యోధులు కూలిపోతున్నారు, దైవజనులు సహా రాలిపోతున్నారు. అక్కడ మనకి డౌట్ వస్తుంది, ఇలా కన్ఫ్యూజ్గా ఎందుకు మనల్ని ఉంచాలి? అద్భుతాలు చేసేయాలి కదా, చేస్తే జనం అంతా, అన్యులంతా కుప్పల తెప్పలకు వచ్చి పడతారు కదా. కానీ కళ్ళ ముందు బాహాటంగా పెద్ద హడావుడిగా అయితే కార్యాలు జరగట్లా. అవునా? మ్యాటర్ నేను చెప్పేది ఏమైనా అర్థమవుతుందా? నిజం చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు ఎత్తండి. అర్థమయ్యే చేతులు ఎత్తుతున్నావా? రైట్, విను. నేను గుర్తించింది ఏంటంటే, ఆయన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థత కార్యాలు, సహాయాలు చేసి వాటి ద్వారా మనల్ని రాబట్టాలని ఆయన ఆశించట్లా.
వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన తనను బట్టి మనం ఆయనకి కనెక్ట్ అవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎవరిని బట్టి? ఆయనను బట్టి మనం ఆయనకి కనెక్ట్ అవ్వాలని ఇష్టపడుతున్నాడు. బాగా వినండి. ఎందుకు అద్భుతాలు, సూచక్రియలు, మాత కార్యాలు, సహాయాలు, స్వస్థత కార్యాలు, వాటి ద్వారా కూడా మనం ప్రభు దగ్గరకు వచ్చి కనెక్ట్ అవుతాం కదా అంటే అవుతాం. కానీ ఎంతవరకు అవుతాం తెలుసా? డెప్త్లోకి అయితే పోం, అందుబాటులో అయితే ఉంటాం. కానీ బెడిసిందనుకో జంపు, ప్రతికూలతలు ఎదురైనవి అనుకో అడ్రస్ కూడా దొరకం మనం. సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. యేసు ప్రభుని వేలాది మంది వెంబడించారు. జస్ట్ ఇందాక మీరు చదివిన పక్క పేరాలో అదే ఆరో అధ్యాయంలో మీరు రొట్టె ముక్కలు తిని తృప్తి చెందుట చేతనే నన్ను వెంబడిస్తున్నారు అన్నాడు కదా. అదే ఆరో అధ్యాయంలో ఏముందో తెలుసా? అనేకులు ఆయనను వెంబడించుట మాని ఆయనను విడిచిపోయిరి అనుంది. చూడండి 66వ వచనం. అద్దుగో తీయండి. 6:66 తొందరగా తీయండి, ముగించుకుందాం మనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఒక్క నిమిషం అట్లాగు తమ్ముడు. అనేకులు ఆయనను వెంబడించుట మాని వెనక తీసి వేరైపోయారు, ఇక ఎప్పుడు ఆయన్ని వెంబడించలేదని రాస్తుంది. వీళ్ళందరూ ఏ సరుకు? ఆయన చేసిన రొట్టెలు తిని తృప్తి చెందడానికి, ఆయన దగ్గర సహాయం పొందడానికి వచ్చి ఆ సారం వచ్చినంత వరకే ఆయనకి లింక్ అయిన వాళ్ళు. ఆయన విషయంలో అభ్యంతరం కలిగినప్పుడు మొత్తం తుపాకీ కూడా దొరకకుండా జంప్ అయిపోయారు. ఇదంతా స్థిరమైనటువంటి సరుకు కాదు. కానీ చూడండి, వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా. అప్పుడు యేసు ప్రభు మిగతా శిష్యుల్ని చూసి మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా అని అడుగుతాడు. ఆ వచనం చదవండి ఒకసారి. 67వ వచనం. కాబట్టి ఒక నిమిషం ఆగున్నాను. బైబుల్ తీయండి ప్లీజ్, బైబుల్ తీయండి, తీసి చూడండి. 6:66 చదివాడు, ఇప్పుడు 67 చదువుతున్నాడు. కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా? ఆయన ఇచ్చే వాటిని పొందే వాళ్ళేమో కొద్దిగా ఎదురు దెబ్బ తగలగానే మొత్తం జంపు. కానీ ఇక్కడ పేతురు ఒక మాట అంటున్నాడు. అంటే యేసయ్య అడిగాడు, మీరు వారిలాగే కనెక్ట్ అయ్యారా? అట్లయితే వారు వెళ్ళిపోయారు, మరి మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అంటే అప్పుడు పేతురు అంటున్నాడు, మా కనెక్టింగ్ వాళ్ళలాంటిది కాదు. వాళ్ళేమో నువ్వు ఇచ్చే వాటిని చూసి, నువ్వు చేసే వాటిని చూసి వచ్చారు, మేము నిన్ను చూసి వచ్చాము. కోటు 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 అది ప్రభువా, మేము నిన్ను చూసి వచ్చాం. చదువు. సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అది 2 సంగతులు పేతురు మాట్లాడాడు అక్కడ. ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, కానీ తీసుకోవాల్సిన విషయం, మీరు ఎలా దేవునికి కనెక్ట్ అయ్యారో మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాల్సినటువంటి విషయం. పేతురులాగా, అపోస్తలులాగా మనం దేవునికి కనెక్ట్ అయితే ధన్యులం. వాళ్ళు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారో వాళ్ళు మాట్లాడుతున్నారు. ముందు వెళ్ళిపోయిన వాళ్ళు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారో కూడా ప్రభువు చెప్పేశాడు. ఇదంతా రొట్టె మొక్కల సరుకు. ఇదేం సరుకు? అంత బెనిఫిట్ బేసిక్. ఏదన్నా సారం ఉంటే లాక్కునేటట్టు, లేకపోతే సర్దుకునేటట్టు. సెగ తగిలితే అడ్రస్ కూడా ఉండరు. నా నిమిత్తం శ్రమ పడాల్సి వచ్చినా, ఇబ్బంది పడాల్సి వచ్చినా, శోధింపబడాల్సి వచ్చినా, అగ్ని పరీక్షకు నిలవాల్సి వచ్చినా వీళ్ళు ఉండరు. అగ్ని పరీక్షలో కాలి బూడిదైపోద్ది సరుకో. వీళ్ళకి అగ్ని పరీక్షల దాకా అవసరంలే. అప్పటిదాకా గుంపులు ఆయన అంటున్నారు కదా. ఆయన ఒక విచిత్రమైన మాట అన్నాడు. ఆ మాట కాళ్ళకు మైండ్ పోయింది. ఏం మాట అన్నాడు తెలుసా? పితరులు మన్నాను తినినను చనిపోయిరి, అయితే
నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అన్నాడండి. ఇక వాళ్ళకి ఆలోచన వచ్చింది, అబ్బాయి ఈ బోధకుడు ఏదో అద్భుతాలు చేస్తున్నాడు అది ఇది అనుకున్నాం, కానీ అబ్బాయి ఇది మెంటల్ సరుకు. ఎవరు మెంటల్ సరుకు? యేసయ్య. వాళ్ళకి మెంటలోళ్ళలా కనపడ్డాడు, వాళ్ళకి పిచ్చోళ్ళలా కనపడ్డాడు. ఎందుకనగా అప్పటిదాకా మాట్లాడిన మాటలు, చేసిన బోధలన్నీ ఒక రకంగా అనిపించినాయి వాళ్ళకి. ఈ మాట వాళ్ళకి విచిత్రంగా అనిపించింది. ఏంటి విచిత్రం అంటే, నువ్వు అంటావా? ఇంతమంది ఉన్నారు ఇక్కడ, ఎవరన్నా అంటారా నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము, నా శరీరము తిని నా రక్తము త్రాగండి అని ఎవరన్నా అంటారా? మైండ్ బాగున్నోళ్ళు ఎవరైనా అంటారా? నన్ను తినండి, నా మూలంగా జీవించండి, నా రక్తము తాగండి. ఇప్పుడు సడన్గా నేను మీతో మంచిగా మాట్లాడతా బోధిస్తా ఒకరోజు మీరు అందరూ కూర్చొని ఉండగా మీరు కనపడంగా నా శరీరము తినండి, నా రక్తం తాగండి అన్నాను అనుకో, కూటానికి తిరుగుతా, రెస్ట్ లేక, నిద్ర లేక, టయానికి తిండి లేక ఇది ఎఫెక్ట్ అయినట్టుంది అన్నకి. నా శరీరాన్ని తినండి, నా రక్తం తాగండి అంటున్నాడు. ఏంది మీకు కొత్తగా ఉంటుందా ఉండదా? వింతగా ఉంటుందా ఉండదా? ఏ మనుషుడైనా అంటాడా నా శరీరం తినండి, నా రక్తం తాగండి అని? ఏ మనుషుడైనా అంటాడా? యేసయ్య అన్నాడు. అది వాళ్ళకి వింతగా అనిపించింది. అది కూడా ఎలా అనిపించిందో తెలుసా? ఆయనకి మతి చెల్లించిందేమో అనిపించింది. కానీ ఆ పిచ్చి మహారాజు మాట్లాడింది నగ్న సత్యం, వాస్తవం. మరి వారం వారం మనం చేస్తుంది ఏంది? ఆయన శరీర రక్తాల్లో పాలివారం అవుతున్నాగా. ఏ ఉద్దేశంతో ఆయన అన్నాడో అందులో ఆంతర్యం ఏందో ఒక్క ముక్క ఆయన అడిగితే చెప్పేవాడు. ఈ మాట ఆయన అనేసరికి తన శరీరమును ఎవడు తిననిచ్చును, తన రక్తమును ఎవడు త్రాగనిచ్చును, ఈ బోధకుడు ఇలా మాట్లాడుచున్నాడు ఏమిటి? ఈ మాటను బట్టి అర్థమైపోయింది ఇతనికి మతి సరిగా లేదు అని సర్దుకున్నారు. శిష్యులు కూడా డౌట్ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి, ఏంది ఇలా అన్నాడు ఏంది ప్రభు అని డౌట్ వచ్చి ఉండొచ్చు వాళ్ళకు కూడా. అయితే వాళ్ళు తెలివిగల్లోళ్ళు, వీళ్ళలాగా అరబందులు కాదు. వాళ్ళ ఆవేశంతో వెళ్ళిపోకుండా మనకి ఏదన్నా సందేహం ఉంటే బోధకుడు మనకు చెప్తాడుగా, అడిగితే ఆయన్నే అడిగి చెప్తాం, చూద్దాం అనుకొని ఆలోచన కడుపులో పెట్టుకొని ఉండొచ్చు. అందరు వెళ్ళిపోయారు, వీళ్ళు వెళ్ళిపోలా, మొత్తం జంపు. కానీ ప్రభు వీళ్ళకెళ్ళి కూడా చూసి నా మాట వాళ్ళకి వింతగా అనిపించి సర్దుకున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడు. వెంటనే నీ మాటని పిచ్చి మాట కింద వాళ్ళు తీసుకున్నారు. పేతురు స్పందన చూడండి, పేతురు స్పందన, ప్రభువా నీ మాట పిచ్చి మాట కింద వాళ్ళు తీసుకున్నారు, అయితే మాకు ఆ మాట నిత్య జీవపు ఊట, మాకు ఆ మాట నిత్య జీవపు ఊట. నీవే నిత్య జీవపు మాటలు గలవాటవు, నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోవుదుము? నీవు దేవుని పరిశుద్ధుడవు, నువ్వు పిచ్చోడివి కాదు, నిన్ను పిచ్చోడు అనుకున్నోడు పిచ్చోడు. నీ మాటల్లో ఆంతర్యం ఉంది, అది జీవం కలిగిన మాట, మేము ఎరుగుదాం ప్రభువా అన్నాడు. అంటే దేన్ని బట్టి కనెక్ట్ అయ్యారు అపోస్తలులు? నీవు దేవుని పరిశుద్ధుడివి అంటే ఆయన పరిశుద్ధ దేవుని వ్యక్తిత్వాన్ని చూపించాడు. దేవుని యొక్క రాజసాన్ని, నీతిమత్వాన్ని, పరిశుద్ధతను, పవిత్రతను, ప్రేమను, ఆప్యాయతను, అనురాగాన్ని, మంచితనాన్ని, ఖచ్చితత్వాన్ని ఎక్కడ కూడా రాజీ లేకుండా ఆయన వ్యవహరించిన తీరు వాళ్ళని ఆకర్షించింది. ఎంత ఆకర్షించిందంటే 2 దోణెల నిండా చేపలు ఇస్తే ఏసయ్య ఇచ్చిన చేపల జోడ్ల పేతురు చేపలను ఇచ్చిన ఏసైకి వెళ్ళి చూసి ఏసైని వెంటబడిపోయాడు. 2 దోణెలు ఇచ్చాడండి చేపలు, 2 దోణెల నిండా సంపదిస్తే, ఈ సంపద కాదు, నువ్వే నా సంపదల గని, నువ్వు చాలు నాకని వెంటబడ్డాడు ఏసయ్య వెంట.
నేను అడుగుతాను పేతురుని, ఏమి నచ్చింది పేతురు? ఆయన దగ్గర కనీసం ఆయనే అన్నాడు, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడికి తలవాల్చుకున్నకైనా స్థలము లేదని ప్రభువే అన్నాడు కదా. ఏమీ లేదు ఆయన దగ్గర. అలాంటి వాడి వెంట పోతే నీకేం వచ్చిందా? శుభ్రంగా ఆ 2 దోణెలు చేపలు అమ్ముకొని వ్యాపారం పెట్టుకుంటే అసలు ఎన్ని డబ్బులు వచ్చాయి. ఇంకా 2 దోణెలు, ఇంకా 4 వలలు కొనుక్కొని 10 మంది కూలోళ్ళం పెట్టుకొని మొత్తం దోణెలు తీసుకొని పోయి అసలు వేట చేస్తే గొప్పల చేపలు, గొప్పల డబ్బులు. కమ్మగా అవకాశం ఇస్తే అవి బాగొట్టి ఆయన వెంట పడ్డావేమయ్యా? పేతురు తిక్కలోడు కాదు, మేధావి. మనం చాలా తేలిగ్గా మాట్లాడతాం ఆయన్ని. పెద్ద మేధావి ఆయన, జ్ఞానవంతుడు, మనోనేత్రాలు వెలిగించబడిన వాడు. ఒక్క మాటతో పొరపాటును కూడా ఇక్కడ చేపలు ఉండని ప్రదేశంలో ఆయన ఒక్క మాటతో అన్ని చేపలు వచ్చినాయి అంటే ఈయన సృష్టికర్త కాడా? ఈయన ప్రకృతిని శాసించే దేవుడు కాడా? అలాంటి వాడు నా కళ్ళ ముందుంటే నేను ఆయన వదిలిపెట్టి చేపలేంది? నాకు ఆయన చాలు. నేను ఆయనతో ఉంటే ఇహమందు నాకేమున్నా లేకపోయినా శాశ్వత జీవంలో నిత్యమైనటువంటి సంపదల గని నా ప్రభువుతో నేనుంటే నాకేది తక్కువ. అయినా పర్వాలా, నేను మాత్రం ఆయన వదలను. నాకు ఆయన కావాలి. ఎవరు కావాలి? మగ్దలీనా అడిగింది, యేసు అద్భుతాలు కావాలా, యేసు కావాలా? నాకు యేసు కావాలి. భక్తులు కూడా అదే కోరుకున్నారు. నా కాంతి, నా శాంతి, పాడేదేముంది మీకు తెలుసుగా. యేసును ప్రేమించారు. యేసు ఇచ్చే వాటిని ఆశించి వచ్చినా తర్వాత యేసు కనెక్ట్ అయిపోయారు. నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ ఆదివారపు శుభవేళ యేసు ఇచ్చే వాటిని మీరు చూస్తున్నారు, మంచిది. కానీ అంతకంటే మంచిది ఏంటో తెలుసా? మొదటేంటో తెలుసా? ఇవన్నీ ఇవ్వగల యేసుని నువ్వు కనెక్ట్ అవ్వు. యేసుని కనెక్ట్ అవ్వు, యేసుని ప్రేమించు. దేన్ని బట్టి? ఆయన చేసిన అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు కాదు. ఆయన వ్యక్తిగత ప్రవర్తన, వ్యక్తిత్వ సౌందర్యంలో నీకు సూచనలు చూపిస్తున్నాడు. ఆయన ప్రేమ సూచనలు నీకు చూపిస్తున్నాడు. ఆయన నీతి నియమాల సూచన నీకు చూపిస్తున్నాడు. ఓ భక్తుడు అన్నాడు ఆయన వ్యక్తిత్వాన్ని చూసి, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభు. సమస్త మానవ శ్రమానుభవమును వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. అయ్యా, సమస్త మానవ శ్రమాను భవమును వహించి సహించి ప్రేమించగల నీ సమానులెవరు? స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా చెప్పండి.
నేను నీలాగే బాధల్లో దేవుని దగ్గరికి వచ్చా, కానీ బాధల్లో దేవుని దగ్గరికి వచ్చాను, బాధల వరకు రొట్టె ముక్కల కోసం వరకే ఆగిపోలా. కొద్దిగా అసలు ఈయన గురించి ఏందో ఇంకొంచెం డెప్త్లోకి వెళ్దామని వెళ్ళా పైన ఉండలా. కొద్దిగా వాక్యం చదివా, చెప్పి భక్తులు చెప్పే విన్నా, ఆ వ్యక్తిత్వం కొంచెం లోతుగా తెలుసుకున్నా. ఇక అంతే, మనసు అలా కనెక్ట్ అయిపోయింది. అది నాకెంత మేలైందంటే, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన నీతి న్యాయములను బట్టి, ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి కనెక్ట్ అవ్వటం అనేది నాకెంత ఉపయోగమైందంటే, ఒకవేళ రొట్టె ముక్కల కోసం మాత్రమే నేను కనెక్ట్ అయినట్టయితే నా శోధన కాలంలో నేను కూడా వెనుక తీసి వేరైపోయి ఉందును. కానీ నా శోధన కాలంలో కూడా నేను ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవడానికి కారణం యేసు వ్యక్తిత్వానికి కనెక్ట్ అయ్యా. పేతురు కనెక్ట్ అయినట్టు, ఈరోజు యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గురించి. వాళ్ళ ఇష్టం వచ్చిన పాటు పడుతున్నారు. ఒక్కొక్కడైతే బాగా నమ్మసక్యంగా మాట్లాడుతున్నాడు, బాగా అన్ని చదివి పరిశీలించినట్టుగా బాగా నమ్మసక్యంగా మాట్లాడుతున్నాడు. బైబిల్ అంతా ఇలాగా, బైబిల్లో ఉన్న చరిత్రలన్నీ అలాగా, యేసు ప్రభు అలాగా, మరియం ఇలాగా రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. ఈ రొట్టె ముక్కల బ్యాచ్ అంతా కూడా ఇలాంటి మాటలు విన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోతారు. కానీ దేవుని వ్యక్తిత్వాన్ని, వ్యక్తిత్వ సౌందర్యాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు 100 మందికి అది 1000, 10,000 మంది మురిగిన ప్రభువును వదిలిపెట్టరు. ఎలాంటి పరీక్ష కాలం వచ్చింది అపోస్తలులకి, ఎంతటి శోధన కాలంలో కూడా వాళ్ళు ప్రభువును వదిలిపెట్టకుండా హత్తుకొని ఉండటానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు రొట్టె ముక్కలను బట్టి కనెక్ట్ అవ్వలా. రొట్టె ముక్కల బాపతు కాదు. రొట్టె ముక్కలు అంటే తెలుసా మీకు? సమస్యలు పోయినాయి, అప్పులు తీరినాయి, రోగాలు తగ్గినాయి అని వీటిని బట్టి కనెక్ట్ అవుతారు చూడు. ఇదంతా రొట్టె ముక్కల సరుకు కాదు. వాటిని బట్టి కాదు కనెక్ట్ అవ్వాల్సింది వ్యక్తిత్వం. ధవళ వర్ణుడు రత్నవన్నుండు నా ప్రియుడు, ధవళ వర్ణుడు రత్నవన్నుండు నా ప్రియుడు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, అవని 10,000 అతి శ్రేష్ఠుడా తండు, ఎవరు ఆయన కిలలో సమరూప పురుషుండు, సమరూప పురుషుండు, అవలీల గానతని గుర్తింపగలనమ్మ, అవలీల గానతని ఎంతో ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను, ఎంతో సుందరుడమ్మ తాను. ఇది మీకు ఈజీగా అర్థం కావడానికి చెప్తా. ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది. ఇట్లాంటి అయితే బాగా అర్థమవుతాయి. ఏనండి, ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమించింది అనుకోండి. అబ్బాయి ఫుల్ సౌండ్ను బట్టి కనెక్ట్ అయింది అనుకో. సౌండ్ బ్రేక్ అయితే వాడికున్న ఆస్తులన్నీ పోయి వాడు అప్పులు పాలు తేలాడు అనుకో, అంతే సంగతులు. నీకేం కనపడదు. సౌండ్ను బట్టి లవ్ చేసినా కనపడిద్దా? సౌండ్ ఉన్నంత వరకు ఏమైనా లవ్ సౌండ్ కూడా ఉంటుంది. వాడికి సౌండ్ పోయిందనుకో, ఏమొక సౌండ్ ఉండదు. ఇక పరిస్థితి అది. అర్థమైంది కదా మీకు? రైట్. డబ్బును బట్టో, సంపదను బట్టో, అందాన్ని బట్టో, ఐశ్వర్యాన్ని బట్టో గాక వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి కనెక్ట్ అయిందనుకో, అందం పోవచ్చు, ఆస్తులు పోవచ్చు, అంతస్తులు పోవచ్చు, పరపతులు పోవచ్చు, పలుకుబడులు పోవచ్చు, వ్యక్తిత్వం పోదుగు. అది మారదు గనుక దానికి కనెక్ట్ అయిన వాళ్ళు ఏది ఉన్నా పోయినా వదిలిపెట్టరు. నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు. అతను వాళ్ళ ఆవిడని ఎందుకు చేసుకున్నాడు పెళ్ళంటే,
పెళ్ళికి ముందు పెళ్లి చూపుల్లో ఆమె జుట్టు ఏడదాకా ఉందంట. ఎక్కడ అంటే నడుము కిందికి ఉంది, అంత పొడుగుందంట జుట్టు. ఆ జుట్టుకే ఆకర్షితుడయ్యాడంట. అస్సలు ఇంత పొడవు జుట్టు, అమ్మో సామాన్యమైన విషయం కాదు. ఇంత జుట్టున్న మనిషి నాకు భార్య అవుతా, ఇక నిత్యము నా కళ్ళ ముందు ఆ జుట్టు ఎరబోసుకొని తిరుగుతూ ఉంటే అసలు ఆ లైఫే వేరే అనుకొని ఉంటాడు బహుశా. దేవుడు తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? అలాంటి భయంకరమైన జ్వరం ఒకటేదో వచ్చింది ఆమెకి. దాదాపు నెలల కాలం బాధపడింది. ఆ నెలల కాలం ఆమెకు వచ్చినటువంటి ఆ జ్వర ప్రభావం వల్ల ఈ జుట్టు మొత్తం పోయింది. వాడు ఇంత పొడవు జుట్టు అంత పొడవు జుట్టు అన్న ఆ జుట్టు మొత్తం పోయింది. ఇక రోజు తిట్టడమే కొట్టడమే. ఎందుకు? వాడు ప్రేమించే జుట్టు కనపడనందున టార్చర్ చేయటం మొదలుపెట్టాడు. ఏడ తీసుకొచ్చింది? దేవునికి స్తోత్రం. ఏమైనా అర్థమైంది నేను చెప్పింది? అంటే వీడు మనసు దేని మీద పెట్టుకున్నాడు? ఎంతకాలం ఉంటుంది అది? అదే వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే, ఆమె మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే, జుట్టున్నా పోయినా మొత్తం బోడిగుండైనా సరే, అరే అంత జుట్టు ఏమీ లేదు ఒట్టి బోడిగుండులాగా ఉంది, ఆమె ఎట్లా నచ్చింది అంటే, రే హృదయం మంచిదే అంటాడు. హృదయాన్ని చూడు అంటాడా అనడా? దేవునికి స్తోత్రం. మనం కనెక్ట్ అవ్వాల్సింది దేన్ని బట్టి కనెక్ట్ అవ్వాలి? ఐశ్వర్యాన్ని బట్టా, అందాన్ని బట్టా, ఆస్తిపాస్తుల్ని బట్టా, లేకపోతే ఇంకొక దాన్ని బట్టా అంటే కాదు. వ్యక్తిత్వమే మనకు ప్రధానం అంటారు పెద్దలు. అపోస్తలులో 11 మంది అలాగో యేసు వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయ్యారు. అందుకే కఠిన శోధనలలో సైతం వాళ్ళ విశ్వాసం దెబ్బతినలా. నేను కూడా యేసు ప్రభు దగ్గరికి రొట్టె ముక్కల కోసం మొదట వచ్చినా, సమస్యల పరిష్కారం కోసం వచ్చినా, తర్వాత ఆయన గురించి వింటూ ఉంటే, ఆయన గురించి చదువుతూ ఉంటే, తెలుసుకుంటూ ఉంటే, అబ్బా ఇది కదా దేవుడు అంటే, దేవుని మనసు అంటే, దేవుని నీతి అంటే, దేవుని పరిశుద్ధత అంటే, దేవుని ప్రేమ అంటే, దేవుని త్యాగం అంటే, దేవుని న్యాయవిధి అంటే ఇది కదా. ఇంత మాత్రపోడు, ఇంతమంది మొక్కాను, ఇన్ని చోట్ల తిరిగాను, ఇన్ని గుళ్ళు గోపురాలు ఎన్నో తిరిగాను, ఎంతోమందికి చేశాను. ఇలాంటి వ్యక్తిత్వ సౌందర్యం కలిగినోడు ఒక్కడంటే ఒక్కడు కనపడలా నాకు. ఎవరు ఇలాంటి వాళ్ళు? పాపులను ప్రేమించి తన తనువును బలిపెట్టినటువంటి నీతిమంతులు ఎవరో? మీరు చెప్పండి. యేసయ్యకు ఈక్వల్గా క్యారెక్టర్లో కానీ, ప్రేమలో కానీ, న్యాయాన్ని నెరవేర్చడంలో కానీ, త్యాగంలో కానీ, తగ్గింపులో కానీ, పరిశుద్ధతలో కానీ, అరిషడ్వర్గాలను జయించిన విషయంలో కానీ, దీనులైన వారి కోసం తన మహిమను వదిలిపెట్టి దిగి వచ్చిన విషయంలో కానీ, ప్రాణం పెట్టి తిరిగి లేచిన విషయంలో కానీ, ఎవరినైనా యేసుకు ఈక్వల్గా ఒక్కడిని చూపిస్తారా మీరు? చూపించే దమ్ము ఎవరికైనా ఉందా? నాకైతే లేదు, నా వల్ల కాదు. ఎందుకంటే అంత సంపూర్ణుడు, అంత పరిపూర్ణుడు ఇంకొకడు లేడని ఇతర మతస్థులు కూడా ఒప్పుకున్నారు. ప్రబోధ రత్నాకరం అనే పుస్తకంలో స్వామి వివేకానందుల వారు స్పష్టంగా చెప్పాడు, యేసు పరిపూర్ణుడు, ఆయన యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు. అసలు ఎంత బలమైన మాటో తెలుసా అది? యేసు పరిపూర్ణుడు, యేసు యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నాడు. పుస్తకం నా దగ్గర ఉంది, కొద్దిగా అవకాశం ఉంటే వాడి స్క్రీన్ మీద కూడా ఇవ్వచ్చు. ఉంది. అది ఎవరు? స్వామి వివేకానందుల వారు క్రైస్తవుడు కాదే, ఆయన వేరే మతానికి చెందినటువంటి వ్యక్తి. కానీ ఆయన బాహాటంగా ఒప్పుకున్నాడు, గ్రంథస్థం చేయబడింది. ఇప్పుడు ఆ పుస్తకం మార్చబడింది, కానీ పాత ప్రింట్ నా దగ్గర ఉంది. అలాంటి ప్రింట్లు చాలా చేసి కూర్చున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మారతాయి కాబట్టి. అందులో ఉంది, అది బుక్కు ప్రబోధ రత్నాకరం, స్వామి వివేకానందుల వారు ఆయన. ఆ పుస్తకంలో
ఆయన చెప్పారు, చూడండి, యేసునందు ఎలాంటి అపరిపూర్ణత లేదు, ఆయన పరిపూర్ణుడు. పేతురు ఏమన్నాడు? నిత్య జీవపు మాటలు గలవాడివి, నీవే దేవుని పరిశుద్ధుడివి. స్టార్టింగ్లో అప్పులు తీరుస్తాడు, సమస్యలు తీసేస్తాడు, బాధలు పోతాయి, కాపాడుతాడు నన్ను నా కుటుంబాన్ని ఎంటర్ అయిన నేను. తర్వాత యేసు ప్రభు వ్యక్తిత్వ సౌందర్యానికి ఆకర్షితున్నాయా. అదిగో చూడండి, అదిగో మీకు బాణమాతో చూపిస్తున్నాడు చూడండి. భగవదవతార మూర్తి అయిన క్రీస్తు తన దైవత్వాన్ని మరువని క్రీస్తు మనకు తోడ్పడగలడు. అతడిలో ఎలాంటి అపరిపూర్ణత లేదు. ఆయనలో ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే మిగిలిన వాళ్ళలో ఏమంటే మీరే చెప్పండి. తర్వాత అర్థమైంది, ఇంతమందిలో ఒకరిని నిలబెట్టి ఇతనిలో ఎలాంటి అపరిపూర్ణత లేదంటే మిగిలిన వాళ్ళలో తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానంటే మిగిలిన వాళ్ళ దగ్గర నాకు ఆనందం దొరకట్లా. ఇప్పుడు ఇతని యందు ఎలాంటి అపరిపూర్ణత లేదు అంటే మిగిలిన వాళ్ళ దగ్గర అది అపరిపూర్ణత ఉంది. మిగిలిన వాళ్ళు అరిషడ్ వర్గాలకు బానిసలు అయ్యారు, ఎక్కడో చోట రాంగ్ స్టెప్ వేశారు, కానీ యేసయ్య ఒక్క చోట కూడా రాంగ్ స్టెప్ వేయలా. పరిపూర్ణ పరిశుద్ధుడు, సుచరిత్ర కలిగిన దేవుడో, దహించు అగ్నే, న్యాయానికి నీతికి పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనం నా యేసయ్య. ఇక అలాంటి వ్యక్తిత్వానికి కనెక్ట్ అయితే మనం ఆయనను ప్రేమించడం మొదలు పెడితే ఇంక అయిపోయింది. ప్రేమించడం మొదలు పెడితే అలా కనెక్ట్ అయితే అగ్ని పరీక్షలో మనం నిగ్గుదేలతాం, రేపు రాకడలో ఎత్తబడతాం. అగ్ని పరీక్ష అంటే తెలుసా? శ్రమల పరీక్ష కావచ్చు, విశ్వాస పరీక్ష కావచ్చు, ఎన్ని రకాల పరీక్షలు. ఆఖరికి గొంతు మీద కత్తి పెట్టి యేసు కావాలా, ప్రాణం కావాలంటే ఒరేయ్ చంపితే చంపుకోరా, నువ్వు చంపితే నా ప్రభు తిరిగి బతికిస్తాడు, నాకు యేసు చాలు, యేసు కావాలి, యేసు కోసం నా ప్రాణమైనా పెట్టేసుకుంటా, వదిలేసుకుంటా, నాకు యేసు కావాలి, నేను యేసును వదలను. కడలేని కడలి తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, కడలేని తీరము ఎడమాయ కడకునా బ్రతుకునా, గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు, గురిలేని తరుణాన వేరువగా నాదరిని నిలిచేవనా ప్రభు. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారెదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. సంతోషంగా చెప్పండి స్తోత్రం. ఇక ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, కులం వాళ్ళు లేచినా, మతం వాళ్ళు లేచినా, ఊరు మొత్తం కట్టకట్టుకొని లేచినా, అందరూ వదిలేసినా, బాధలు చుట్టేసినా, శ్రమల కొలిమి కాలుస్తున్నా, అనుకున్నవి జరిగినా, జరక్కపోయినా, అనుకోనివి జరిగినా, ఎలాంటి ప్రతికూలతలైనా వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయితే నువ్వు ఆయన వదిలిపెట్టలేవు. ఓకేనా? క్లియర్గా అర్థమైందా?
అలా కాకుండా రొట్టె ముక్కలకు ఆశించి పై వాటిని బట్టి కనెక్ట్ అయ్యావనుకో సర్దుకుంటావు. సెగ తగిలిందంటే తగరపు కాగితం ముడుచుకుపోయినట్టు అయిపోయింది నీ భక్తి. సెగ తగలంగానే తగరపు కాగితం చూసారా, 33 ముడతలు పడిపోద్ది, ఊరకట్ట టచ్ అయితే చాలు. కానీ నువ్వు అలాగుండరాదు. ఒకవేళ యేసు వ్యక్తిత్వాన్ని బట్టి నువ్వు కనెక్ట్ అయితే నువ్వు బంగారం లాగుంటావు, బంగారం లాగా. అగ్ని తగిలే కొద్దీ షైనింగ్ పెరుగుతూ ఉంటుంది, సెగ తగిలే కొద్దీ సౌందర్యం పెరుగుతూ ఉంటుంది బంగారానికి. ఎంత అగ్ని తగిలితే అంత తేజస్సు. మన విశ్వాసం బంగారం లాగా ఉండాలంటే మనం యేసయ్యను దేన్ని బట్టి ప్రేమించాలి? అప్పట్లో నాకు పెద్ద సమస్య వచ్చిందయ్యా, నాయన దగ్గరికి వస్తే సమస్య తీసేసాడు నాయన. ఇంకా అప్పటి నుంచి నాయన దగ్గరికే వస్తున్నాను నేను. అంతకంటే పెద్ద సమస్య వచ్చింది అనుకో, ఈ నాయన కనపడదు. కాబట్టి సమస్య తీరినందుకు నాయన కాదు, నాయన లాంటి నాయన ఇంకొక నాయన లేడు. నాయన వ్యక్తిత్వ సౌందర్యం గొప్పది, నాయన ప్రేమ గొప్పది, త్యాగం గొప్పది, నాయన నాకు సిద్ధపరిచిన రక్షణ గొప్పది, నాయన నాకు చేసిన వాగ్దానాలు గొప్పవి, నాకు ఇచ్చిన వాక్యం గొప్పది, నాకు ఇచ్చిన వాగ్దానాలు గొప్పవి. నాయన అవి నెరవేరినా నెరవేరకపోయినా ఆయన్ని బట్టి మేము కనెక్ట్ అయ్యాం కనుక మేము ఆయన వదిలిపెట్టాం. ఊరు మొత్తం ఏకమై తేడా అన్నా సరే మేము యేసుని వదలం. ఎందుకంటే చెప్తున్నా, అది కూడా చెప్తున్నా, నిన్ను దేవుడు పరీక్షలోకి తీసుకొస్తాడు, శోధనలోకి తీసుకొస్తాడు. నన్ను కూడా తెచ్చాడు. ఫస్ట్ నేను యేసు ప్రభు, మీరు ఈ 4 మాటలేనండి, నిజంగా నేను ప్రార్థన చేస్తా. ఓకే, మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే చెబుతున్నాను. నేను సమస్యలను బట్టి నేను వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతం చేసి సమస్యలను తీర్చాడు, ఊరట కలిగించాడు, ధైర్యాన్ని ఇచ్చాడు, ఆదరణనిచ్చాడు, బంధకాల్లోంచి విడుదల ఇచ్చాడు, స్వాంతననిచ్చాడు. తర్వాత దేవునికి కనెక్ట్ అయింది నా మనసు, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి కనెక్ట్ అయిందా లేదా, వీడు దేన్ని బట్టి కనెక్ట్ అయ్యాడు అని మళ్ళా శోధనలోకి తీసుకెళ్ళాడు. ఎలాంటి పరీక్షలు అంటే, మళ్ళీ ఫస్ట్ ఆల్రెడీ చిన్నప్పటి నుంచి శోధనలో నలుగుతున్నాం కదా, ప్రభు దగ్గరికి వచ్చినాక పరిష్కారం దొరికింది, అమ్మయ్య ఫ్రీ అయింది మనకి అనుకున్నాం. తర్వాత కొద్ది కాలం అలా ఫ్రీ కానిచ్చి మళ్ళా తీసుకెళ్ళాడు ఆటిల్లోకి. అంటే రొట్టె ముక్కల్ని కనెక్ట్ అయ్యాడా వీడు, లేకపోతే నన్నుగా ప్రేమిస్తున్నాడా, అసలు వీడి లవ్ ఏందో చూద్దాం అని మళ్ళా తీసుకెళ్ళాడు సుడిగుండంలోకి, మళ్ళా తీసుకెళ్ళాడు అగ్నిలోకి. మీలో కొంతమంది అలాగా ఇప్పుడు అనుభవిస్తుండొచ్చు. దేవుణ్ణి ఎరిగిన తొలి దినాల్లో కొన్ని కార్యాలు జరిగి ఉండొచ్చు, అమ్మయ్య నేను అనుకుంటుండగానే మళ్ళీ సమస్యల వలయం స్టార్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు నువ్వు ఆ శోధనల పర్వంలోనే ఉండొచ్చు. నేను చెప్తున్నా, నాకు తప్పదు, నీకు తప్పదు అది. మరి నువ్వు అసలు దేనికి కనెక్ట్ అయ్యావో తెలుసుకోవాలి. ఆయన దేవుని కృపను బట్టి నాకు తెలియకుండా నా మనసు ఆయన కనెక్ట్ అయింది, ఆయన వ్యక్తిత్వాన్ని కనెక్ట్ అయింది. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, ఇంకా నిన్ను వదిలి నేను ఉండలేను ప్రభువా అన్న కాడికి వచ్చింది. నువ్వు చెయ్యకపో, కాపాడుపో, విడిపించకపో, నిన్ను వదిలి నేను బతకలేను ప్రభువా, నా వల్ల కాదు, నన్ను అంత ఆకర్షించావు నువ్వు, నిన్ను వదిలి ఉండలేను అని బాధల్లో నలుగుతా కూడా ఆయన దగ్గరికే పోతున్నా, ఏడుస్తా కూడా ఆయన దగ్గరికే, శ్రమ కొలిమిలో కూడా ఆయన దగ్గరికే, ఆఖరికి బతుకు సస్యపోయిద్ది అని అనిపించినా కూడా ఆయన దగ్గరికి పోయి ఆ మాట అడుగుతున్నా, చంపేయని. కానీ ఆయన దగ్గరికి పోకుండా మాత్రం ఉండలేకపోతున్నా. అప్పుడు నాకు అర్థమైంది,
నాకు తెలియకుండానే నా హృదయం ఆయనకి కనెక్ట్ అయిపోయింది. శ్రమల కొలిమిలో కాలినా కూడా వదలకుండా యేసుని హత్తుకొని ఉన్నందున ఇక ఆ తర్వాత దేవుడు తన కార్యాలు వరుసగా జరిగించడం మొదలుపెట్టాడు. అంటే డిసైడ్ చేసుకున్నాడు. నేను అనుకుంటున్నా, రైట్, వీడు రొట్టె ముక్కల కోసం కాదు, వాటిని బట్టి కాదు, శ్రమ కొలిమిలో కూడా వీడు నన్ను హత్తుకొని ఉన్నాడు గనుక ఇక వీడికి కార్యాలు చేయాలి అని ఇక పిడికిలి విప్పి సాయం చేయటం మొదలుపెట్టాడు. ఇక ఎట్లా వచ్చినాయి అంటే, దేవుని ప్రేమించిన వారికి ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుతున్నవి అన్న వచనం నెరవేరింది నాకు. మన ప్రేమలోని నాణ్యత ముందు దేవుడు పరీక్షించాలి. ముందు నువ్వు కనెక్ట్ అవ్వాల్సింది ఆయన వ్యక్తిత్వానికి. ఇందాక చెప్పాను ఫస్ట్ కోటింగ్లో ఏం కోటింగ్ అది? వాక్యం కోటింగ్ అన్నమాట. ముందు వాక్యం నీ లోపలికి వస్తే కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అనేది చెప్పా. వాక్యం లోపలికి రాకుండా ఒట్టి చేతులే. వాక్యం లోపలికి వస్తే ఈ చెయ్యి నీ మీదికి రాకపోయినా నీ కార్యం జరిగిద్ది అనే విషయం చెప్పా. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఏ పొద్దు నా చేతుల కోసం పరిగెత్తడం కాదు. దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని గుర్తుపెట్టుకో. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడు. నీ చేతులు అన్యులను తాకినప్పుడు వారికి స్వస్థత కలిగిద్ది. మీరందరూ అలాంటి ఉజ్జీవకర్తలు కావాలి అని నేను మీతో చెప్పా. రెండవది. ఇప్పుడు మూడవది చెప్తున్నా. యేసు ఇచ్చే వాటిని కాదు, యేసునే కనెక్ట్ అవ్వండి. యేసు ఇచ్చే వాటిని ప్రేమించకండి, యేసునే ప్రేమించండి అని చెప్తున్నా. ఎందుకు అలా ప్రేమించడం వల్ల ఏం జరిగిద్దంటే, అగ్ని పరీక్షలలో కూడా నువ్వు ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతావు. తినటానికి తిండి కూడా లేకుండా పరీక్షిస్తాడు. అన్నం కూడా ఉండదు. అప్పుడు నీ రియాక్షన్ ఎందుకు గమనిస్తాడు. నువ్వు అనాల్సింది ఏం తెలుసా? నా కడుపుకు నువ్వు అన్నం పెట్టకపోయినా సరే నేను నిన్ను ప్రేమిస్తా. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీవెను తీరుగా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకనే సాగేదా, నీవెను తీరుగా. అన్నం పెట్టకపోయినా అవును ప్రభా, పట్టెడు అన్నం పెట్టకపోయినా అవును ప్రభా, అసహ్యం వేయట్లేదా నా మీద, కోపం రావట్లేదా నా మీద? నీ పిల్లలకు కూడా అన్నం లేకుండా చేశాను కదా టెస్ట్లో. పర్లేదు ప్రభా, నా పిల్లలు నేను అందరం కలిసి నిన్నే స్తుతిస్తా. పర్వాలేదు, నిన్ను మర్చిపోలేనయ్యా. నీ వెనుగు తిరగా. నువ్వు ఆశించినవెన్నో నేను నెరవేర్చలేదుగా, నువ్వు అడిగినవెన్నో నేను చేయలేదుగా, నువ్వు ఎదురు చూసిన కార్యాలు ఎన్నో నీ పట్ల నేను నెరవేర్చలేదుగా. అయినా నీకు నా మీద ప్రేమ ఉందా? ఏం చేశానని నీకు అంత ప్రేమ? ఎందుకు నా మీద అంత ప్రేమ కలిగింది నీకు? నిన్ను పట్టించుకోలేదుగా. ఇబ్బంది కొలిమిలో నిన్ను ఉంచాను కదా. ఆకలికి నిన్ను అలాగ అప్పచెప్పాను, వ్యాధికి అప్పచెప్పాను, సమస్యలకు అప్పచెప్పాను, అప్పులకు అప్పచెప్పాను, బలహీనతలకు అప్పచెప్పాను, శోధనకు అప్పచెప్పాను. నీ బ్రతుకు అలా మోడులాగా ఉండేటట్టుగా నిన్ను ఆ శ్రమకి అప్పచెప్పాను. ఎందుకని నువ్వు నన్ను ప్రేమిస్తానని పాడుతున్నావు? ప్రభా,
ఈ భూమి మీద ఈ క్షయమైపోయేవి నాకు ఏవి ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు నువ్వు చేసినా చేయకపోయినా, నాకు ఒక్కటి అర్థమైంది దేవా, నన్ను ప్రేమించి ఎప్పుడో నీవు నా కోసం ప్రాణం పెట్టావు. నన్ను ప్రేమించి ఎప్పుడో నువ్వు నా కోసం ప్రాణం పెట్టావు. నన్ను నీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని నాకు తెలుసు. ఇంత ప్రేమించే నువ్వు నాకు సాయం చేసినా చేయకపోయినా నీ ప్రేమ నాకు అర్థమైంది కనుక నేను నిన్ను ప్రేమిస్తా ప్రభా. నా జబ్బు తగ్గినా ప్రేమిస్తా, తగ్గకపోయినా ప్రేమిస్తా. నా అప్పు తీరినా ప్రేమిస్తా, తీరకపోయినా ప్రేమిస్తా. నా కేసులో కొలిక్కి వచ్చినా ప్రేమిస్తా, రాకపోయినా ప్రేమిస్తా. నా నిందలుగా కొట్టివేయబడకపోయినా ప్రేమిస్తా. నిందలే ఇంకా ఎక్కువ అయిపోయినా నేను నిన్ను ప్రేమిస్తా. నా బ్రతుకు నీ మోడులా ఉంచినా ప్రేమిస్తా, చిగురింపజేసినా ప్రేమిస్తా. నీతో జీవితం శాశ్వతం ప్రభా. ఈ తీర్మానం శాశ్వతం. నా తుది శ్వాస విడిచేంత వరకు నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రభా. ఎన్నన్నా రాని ప్రభా, ఎన్నన్నా రాని ప్రభా, ఏవైనా కానీ ప్రభా, నిన్ను వదిలే ప్రసక్తే లేదు ప్రభా. ఈరోజు చాలామంది అలాంటి కొలిమిలోనే ఉన్నారు. చాలా సమస్యలతోనే నలుగుతున్నారు. కొన్ని జరిగిన కార్యాలు, కొన్ని జరగలేదు. పరీక్షలో ఉన్నారు. కానీ ఇదే పాట పాడుతున్నావు నువ్వు, నాకు తెలుసు. ఏడుస్తానే దేవుని పాదాలు పట్టుకొని, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా. దైవజనుడి కుటుంబాన్ని చూసారా? ప్రవీణ్ పగడాల దైవజనుడి కుటుంబం ఏమందో చూసారా? తండ్రి శవం అక్కడుంటే కూతురు పాట పాడుతుంది, ప్రభువా నిన్ను స్తుతిస్తాను, ఈ స్థితిలో కూడా నిన్ను మహింపరుస్తాను. భార్య ఏముందో తెలుసా? రివెంజ్ తీర్చుకునేది నా భర్తకి ఇష్టం లేదు, మాకు ఇష్టం లేదు. నా భర్త ప్రాణం తీసి ఉంటే ఒకవేళ వారిని నేను క్షమిస్తున్నాం అన్నట్టుగా మాట్లాడింది. ఆ స్థితిలో ఉండి కూడా, ప్రైజ్ ద లార్డ్, ఆ స్థితిలో ఉండి కూడా ప్రభుకి స్తోత్రం, ప్రభుని స్తుతిస్తున్నారు. ఆయన కన్న తల్లి దేవుని మహింపరుస్తూ ఉంది. ఏం చేసావు ప్రభువా? నీ వార్త చాటుతూ తిరుగుతున్న నా కుమారుణ్ణి కాపాడలేకపోయినావేం అనలేదు. పర్లేదు తండ్రి, మరణానికి అప్పగించావా? అప్పగిస్తే తిరిగి లేపుతావులే. తన కళ్ళ ముందు విగత జీవిగా అచేతనంగా పడి ఉన్న తన కుమారుడి డెడ్ బాడీని చూసి కూడా ఆ తల్లి దేవుణ్ణే మహింపరుస్తుంది. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, మోకరించి నీ మార్గములో సాగేదా, నీ సన్నిధిలో నీ మార్గములో సాగేదా, నీరసించకని సాగేదా, నీవెను తీరుగా నీ సన్నిధిలో మోకరించి
వికసించకని సాగేదా నీవేను తీరుగా నీవేను తీరుగా. బిడ్డ, ఈరోజు నువ్వున్న కొలిమిలో నువ్వున్నావు, నువ్వున్న ఆవేదనలో నువ్వు ఉన్నావు. నీ నోటి నుంచి ఏమొచ్చిద్దో దేవుడు కనిపెడుతున్నాడు. ఏ మాట వచ్చిద్దో, ఏ పలుకు వచ్చిద్దో, ఏ పదం వచ్చిద్దో, ఏ పాట వచ్చిద్దో ఆయన కనిపెడుతున్నాడు. దేవునితో చెప్పగలవా? నిన్నే ప్రేమి నాకు అన్నం నువ్వు పెట్టకపోయినా, వస్త్రం ఇవ్వకపోయినా, నిలువ నీడని ఇవ్వకపోయినా, అవమానాల్లో నన్ను ముంచిన, ఆవేదనల్లో నన్ను ముంచిన, నువ్వు ఎంత పరీక్షించుకుంటావో పరీక్షించుకో తండ్రి. ఇబ్బంది కొలిమిలో ఎంత పరీక్షిస్తావు, శ్రమల కొలిమిలో ఎన్ని పరీక్షల్లో పెడతావు పెట్టు. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నిన్ను వదిలే కంటే చచ్చిందే మేలు, ప్రాణం పోయిందే మేలు. హల్లెలూయా. ఆ విధంగా మన హృదయాలు దేవునికి కనెక్ట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఫైనల్గా చెప్తున్నా, నా దేవుడు అన్యాయస్తుడు కాడు. నిన్ను పరీక్ష నాళికలో పరీక్షించి, ఇబ్బంది కొలిమిలో పరీక్షించి, నువ్వు ఆయనను ప్రేమిస్తున్నావు. రొట్టె ముక్కలను బట్టి కాదు కానీ ఆయనను బట్టి, ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి నీ మనస్సు ఆయనకి కనెక్ట్ చేసుకున్నావని ఆయనకి నిర్ధారణ అయితే, పరీక్షాకాలం పూర్తయితే నా దేవుడి కార్యాలు ఎలా ఉంటాయో ముందు నువ్వు చూస్తావు. ఫినిష్. నిర్ధారణ అయిందా? ఎట్లా ఉంటుందో తెలుసా? నువ్వు కేకేస్తున్నా పట్టించుకున్నట్టు పోతుంటాడు. నువ్వు కేకేస్తున్నా సరే, అయ్యా 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 అని అంటున్నా సరే, అస్సలు నాకు తెలియదు, నువ్వెవరో నాకు తెలియదు, నాకు సంబంధం లేదన్నట్టు పోతుంటాడు. ఆయన వదలకుండా పట్టుకోగలిగితే అప్పుడు ఆగి ఏమంటాడు తెలుసా? అమ్మా, నీ విశ్వాసం గొప్పది. నిన్ను నన్ను ఏమంటాడు తెలుసా? నీ ప్రేమ గొప్పది. నేను ఇబ్బంది కొలిమిలో పెట్టి నానా బాధలకు అప్పగించిన, నన్ను ప్రేమిస్తానే ఉన్నావు, నన్ను అసహించుకోవాలా, ఏం చేసావు నాకు అని ప్రశ్నించాలా. రా, నీకు సిద్ధపరిచినవన్నీ ఇక నీకు ఇస్తాను రా అంటాడు ఆయన. ఇస్తాడు, నాకు చేశాడు, నీకు చేస్తాడు. ఇంకలే చేస్తాడు, తప్పనిసరిగా చేస్తాడు. నేను కట్టుకున్న బట్టలను అవమానపరిచి మాట్లాడారు, నా ప్రవర్తనను అవమానపరిచి మాట్లాడారు, నేనుండే నివాసాన్ని చూసి ఎగతాళి చేసుకున్నారు. ఎలాంటి నివాసం? పందిరి చుట్టూ పాత చీరల్లో, కనీసం తలుపు దర్వాజా కూడా లేని పందిరిలో ఉన్నాను. నా నివాసం హాస్యాస్పదం, నా వస్త్రం హాస్యాస్పదం, నా పరిచర్య ఒక హాస్యాస్పదం. కొన్ని మాటలు నా చెవిలో వినపడినప్పుడు ఇబ్బంది పడ్డాను. కొంతమంది ముఖం మీదనే నన్ను అవమానపరిచి నెట్టేసినప్పుడు దుఃఖపడ్డాను. ఇవన్నిటికీ అనుమతించాడు. అందుకే కొంతమంది నన్ను అవమానపరిచారన్నా అని ఏడుస్తుంటే నేను ఓదారుస్తాను. దేవుడికి తెలియకుండా నిన్ను అవమానానికి అప్పగించాడా? తెలిసే నిన్ను అవమానానికి అప్పగించాడు. తప్పకుండా వారి ఎదుట నిన్ను మయంపరుస్తాడు. నువ్వు దేవుని పాదాలే పట్టుకొని ఈ అవమానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రమయ్యా అని స్తుతించు. ఈ తృణీకారాన్ని బట్టి, తిరస్కారాన్ని బట్టి కూడా నీకే స్తోత్రమయ్యా అని స్తుతించు. వారి ఎదుట నీ తలనెత్తి నిన్ను ఘనపరుస్తాడు నా దేవుడని నన్ను వెంబడించే బిడ్డలకు నేను ధైర్యం చెప్తూ ఉంటాను. ప్రియులారా, దేవుని ప్రేమించే వారికి దేవుడు సిద్ధపరిచినవి వాళ్ళు పొందుకోవాలి అంటే
ముందు వాళ్ళ ప్రేమ నిర్ధారణ కావాలి. అందుకే మనకు ఎదురయ్యే పరీక్షలన్నీ ప్రేమ పరీక్షలే. ఎంతమందికి అర్థమైంది? ఏం పరీక్షలు? నీ ప్రేమ నాణ్యతను తేల్చే పరీక్షలు. వదలువాకు దేవుణ్ణి. నువ్వు ప్రేమించే వాళ్ళని కోల్పోయినా వాళ్ళు మాదిరి మనకు కనపడుతున్నారు. దేవుణ్ణే మయంపరుస్తున్నారు. మనకు విశ్వాసం ఉంది. ప్రవీణాన్ని లేపుతాడు కదా దేవుడు, ఆయన లేపడా? లేపుతాడు కదా, అది మన విశ్వాసం. ఆయన్నే కదా హతసాక్షులుగా ప్రభునందు నిద్రించిన పరిశుద్ధుల్ని, మామూలుగా నిద్రించిన వాళ్ళని అందరినీ నా ప్రభు తిరిగి లేపుతాడు. చివరిగా ఒక కోరస్ పాడదామా? 2 చేతులు ఎత్తి ఒక్కసారి పాడండి మనస్ఫూర్తిగా. తండ్రి, నా ప్రేమను టెస్ట్ చేస్తున్నావా? నాకు అందుకే గుండె గాయం కలిగిస్తున్నావా? నా నిజాయితీని, నా నమ్మకత్వాన్ని, ఎంతవరకు నిన్ను ప్రేమిస్తానో చూస్తున్నావా? అంతవరకు నిన్ను ప్రేమించాలని ఆశ కలిగి ఉన్నా. ఆ బలాన్ని కూడా నువ్వే ఇవ్వాలి. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును. 2 చేతులు ఎత్తి ఎలుగెత్తి పాడదాం. సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకని సాగేదా. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నిరసించకని సాగేదా. నీవేనో తీరుగా నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును, నీ ప్రేమింతును, నీ ప్రేమింతును. ఆమేన్. ప్రార్థన త్వరగా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువ, మీకు వందనాలు, స్తోత్రాలు 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 నాయన. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ ఆదివార దినం ఇదిగో నీ దాసు నిలబెట్టి మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. సూచక్రియల వలన, రొట్టె మొక్కల వలన నాయన వెంబడించక మేమందరము కూడా ప్రభువ విశ్వాసముతో నీ త్యాగాన్ని, ప్రేమను గుర్తించిన వారమై అయా నీ యొక్క చిత్తము నెరవేర్చుటకు మా అందరిని కూడా సిద్ధపరచను. అనేకులు అభ్యంతరపడి వెళ్ళిన పేతురు అపోస్తులు నిలిచి సజీవుడవైన దేవుని కుమారుడు అయిన పరిశుద్ధుడు అని, నిత్య జీవ ప్రదాతవని గుర్తెరిగిని వెంబడించినట్టు మా జీవిత కాలం అంతా ఇక్కడున్న బిడ్డలందరూ కూడా ప్రభా రీతికి వెంబడించడానికి సహాయం చేయి. దైవజనుల హస్తం కొరకు ఎదురు చూచడం మంచిదైనప్పటికీ కూడా మీరు కూడా ఇతరుల మీద చేతులుంచి ఆశీర్వదించే ఉన్నతమైన ఆత్మీయ అంతస్తులోనికి మీరు వెళ్ళాలి అని, ఆయన నీతిని, రాజ్యమును నువ్వు కట్టాలి, ప్రకటించాలంటే పరిశుద్ధాత్మ శక్తితో మీరు నింపబడాలని. ఇదిగో రక్షించబడిన వారు దెయ్యముల చేత ఇదిగో నాయన పీడించబడటానికి ఒక కారణం వాక్యము నిర్లక్ష్యం చేయటము, వాక్యమును నాయన అదిగో అంగీకరించకుండా తృణీకరించడమే నా ప్రభు. దయచేసి అట్టి దోషములను క్షమించి వాక్యము చేత బలవంతులై అపవాదిని జయించే కృప దయచేయి. ప్రతి ఒక్కరు కూడా ఇదిగో స్త్రీల గురించి కూడా, పురుషుల గురించి, యవనస్తుల గురించి నువ్వు మాట్లాడు. ప్రతి ఒక్కరు ఆ మాటలు గుర్తుపట్టి ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథమును దివారాత్రము ధ్యానించి శక్తి నుండే కృప దయచేయి. బలమైన సాధనాలుగా ప్రతి ఒక్కరిని మీరు మార్చండి. ఒకరు మాత్రమే కాదు, ఇదిగో 100 మంది పడిపోతే 1000 మందిని ఇదిగో నువ్వు లేపే దేవుడుగా లేపడానికి సిద్ధంగా ఉన్నావని, అలా సిద్ధపడే హృదయాలు బిడ్డలందరికీ దయచేయి ప్రభు. గొప్ప ఉజ్జీవాన్ని చూడటానికి సహాయం దయచేయి. వాక్యం ఇతని మీద ఆశను కూడా ఇంకా బలపరచిన పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. శ్రమల కొలిమిలో ఎవరెవరైతే కాలితూ ప్రభా సొమ్మసిల్లి ఉన్నారో నీ వాక్యము నాయన వారిని
బలపరుస్తూ ఉంది. అందును బట్టి కృతజ్ఞతలు నాయన. ప్రతి ఒక్కరిని దర్శించను, అంతవరకు నేను విడిచిపెట్టక సహించి మేలు పొందేవారిగా, నేను మయపరిచేవారిగా కృప అనుగ్రహించమని కృతజ్ఞతాస్తుతులు. మేలు చేసినా చేయకపోయినా నిన్నే ప్రేమించి నిన్నే కీర్తించే హృదయం అందరికీ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దావీదు తన కుమారుడి కొరకు ప్రార్థించినప్పుడు చనిపోయినప్పటికీ లేచి దేవుని మందిరంలో మ్రొక్కినట్లు సమస్యలు శోధనలు ఏమన్నా తప్పులను బట్టి జరిగిన పరిశీలించుకొని ఒకవేళ పరీక్ష వలన జరిగిన గ్రహింపు కలిగి నేను మైపరిచే వారిగా ప్రతి ఒక్కరిని మీరు మార్చమని కృతజ్ఞతా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నీ బిడ్డలు తీసుకొచ్చి నూనె కూడా మీ రక్తముగా మార్చి రాసుకున్నప్పుడు స్వస్థత కలిగించు. విన్న మాటల చేత ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ చేత రేపబడినట్లు హృదయాల్లో నీరు గట్టి ఫలింపజేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్నదను నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధమును క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడి నిత్యత్వంలో మనం చేరు పర్యంతములను నడిపించును గాక. ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ రక్తమునకు చేయి, ప్రవేశ నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. విన్న మాటల్ని హృదయంలో పెట్టుకొని ప్రభుని ప్రేమించండి, వెంబడించండి. త్వరలోనే దేవుడు నీకు సిద్ధపరిచిన వాటిని స్వతంత్రించుకుంటా. ఆమేన్. రేపు సాయంత్రం అచ్చంపేట, క్రోసూరు దగ్గర అచ్చంపేటలో మందిర ప్రతిష్టారాధన ఉంది. ప్రయాణాల కోసం, ఆ ప్రార్థన కోసం కూడా ప్రేయర్ చేయండి. కాపుదల కోసం, దేవుని కాపుదల, దేవుని కార్యం జరగాలి, ఆత్మల రక్షణ జరగాలి. ప్రేయర్లో పెట్టండి. మీ అందరికీ వందనాలు. ఇప్పుడు చెప్పండి, నా చేతులా లేకపోతే మీరు ప్రజల మీద చేతులు పెట్టి దీవిస్తారా? మీరు ఎట్లా తయారవుతారు? నా చేతులా లేకపోతే మీ చేతులు కూడా వాడతారా? ఎంతమందో చేతులు ఎత్తండి. అది అట్లా ఎప్పుడు తయారవుతారో అని ఎదురు చూస్తూ ఉన్నాను. అట్లా బలపడాలి, తయారు కావాలి. నీవు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నావు, నీవు కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డావు, నీకు కూడా అధికారం ఇవ్వబడి ఉంది. నీవు కూడా ప్రార్థించినప్పుడు కార్యాలు జరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకో. పోరాడు, దేవుని కొరకు, అనేక ఆత్మల రక్షణ కొరకు పోరాడు. కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు. రైట్.